ఎండలు టారెత్తిస్తున్న వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఈ నెల 26వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితేనే తప్ప ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని పేర్కొన్నారు. తలనొప్పి, అధిక దాహం, అలసట, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తులను చల్లటి ప్రదేశంలో ఉంచి నీరు లేదా ద్రవ పదార్థాలు అందించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, రైతులు, నిర్మాణ కార్మికులు ఉదయం మరియు సాయంత్రం వేళలో పనులు నిర్వహించుకోవాలని సూచించారు. తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, తరచుగా నీరు తాగడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వడగాలులు ప్రభావం దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, వార్డు స్థాయిలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు నగరంలో సైకిల్పై పర్యటించారు. సైకిల్పై తిరుగుతూ పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, ఇంధన వ్యయం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని యువతతో పాటు ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రోజువారీ జీవితంలో కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. సైకిల్ పర్యటనలో భాగంగా నగరంలోని ఎస్కేవిటి కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును ఎమ్మెల్యే వాసు సందర్శించారు. అక్కడ వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి వారి ప్రతిభను అభినందించారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, బుడ్డిగర్ రవి కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి సైకిల్ తొక్కారు. రాజమహేంద్రవరంలోని చందా సత్రం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చందా సత్రంలో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా పెంటపాటి సుభాష్, డైరెక్టర్గా హీరా చంద్ జైన్, కొత్త మైథిలి, అల్లాటి అప్పారావు, ముత్యా వీర వెంకట సత్యనారాయణ, సప్ప వెంకటరమణ, అతవా లక్ష్మీ పావని, వడిసెల లక్ష్మి, తక్కసిల పూర్ణచంద్రరావు, దబ్బాడ హేమలత, కోట రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చందా సత్రం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. చందా సత్రం పునరుద్ధరణ కోసం 2 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపగా అందులో 1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వారం రోజుల్లో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఏపీ సెట్టిబల్జ చైర్మన్ కుడుపొడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, ఇన్నమూరి దీపు, శెట్టి జగదీష్, అతి సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, ఎర్ర వేణుగోపాల రాయుడు, వై శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జిల్లా వ్యాప్తంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్న సమయంలో పట్టించుకొని గనుల శాఖ అధికారులు అంతా సర్దుకున్నాక నిన్న తూతూ మంత్రంగా దాడులు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని మోరంపూడి గ్రామంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై దాడులు చేసి ఒక టాటా హిటాచీ పొక్లైన్ యంత్రాన్ని, అలాగే అక్రమ గ్రావెల్ రవాణాలో పాల్గొంటున్న 2 ట్రాక్టర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో జిల్లా గనుల శాఖ అధికారి డి పణిభూషణ్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ డి జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు పి శైలజ, కె మనీషా, రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో ఇకపై కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పణిభూషణ్ రెడ్డి హెచ్చరించారు. వరి వదిలి పామాయిల్ సాగు వైపు మళ్లాలని రైతులకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. నల్లజర్లలో 125 ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ను ఆమె ప్రారంభించారు. పామాయిల్ సాగులో ప్రారంభ 4 ఏళ్లలో ప్రధాన దిగుబడి రాకపోయినా రైతులు మిశ్రమ పంటల సాగు ద్వారా ఆదాయం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. పామాయిల్ సాగు ప్రాంతానికి రహదారి సౌకర్యం లేదని రైతులు తెలియజేయగా
రోడ్డు ఏర్పాటుకు ఆయిల్ కంపెనీ లేదా ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రారంభంలో దిగుబడి కొంత తగ్గినా ఎరువులు మరియు పురుగుమందుల ఖర్చులు తగ్గి రైతులకు మిగులు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని పేర్కొంటూ రైతులు సహజ సాగు పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. జిల్లా హార్టికల్చర్ అధికారి మల్లికార్జునరావు ఈ సందర్భంగా 3 లబ్ధిదార రైతులకు యూనిట్లను కలెక్టర్ కీర్తి చేకూరి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ దుర్గేష్, జిల్లా ఉద్యాన అధికారి ఎన్ మల్లికార్జునరావు, 3F ఫామ్ ఆయిల్ కంపెనీ జీఎం విజయప్రసాద్, ఏరియా మేనేజర్ సూర్యరావు, రైతులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇటీవల ఇసుక లారీ ఢీకొని ఒక యువకుడు దుర్మరణం చెందిన నేపథ్యంలో టిప్పర్ల ఆగడాలపై రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి హైస్పీడ్ ఓవర్లోడ్తో వెళుతున్న పలు వాహనాలను స్వయంగా ఆపి తనిఖీలు చేపట్టారు. టిప్పర్ల నుంచి రోడ్లపై ఇసుక, మట్టి జారి పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి వాహనానికి పైన టార్పాలిన్ కప్పాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వాహనాలను సీజు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కాంట్రాక్టర్ల యజమానులతో సమీక్ష సమావేశం జరిపి పలు సూచనలు చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు మూతపడ్డాయి. మందుల వర్తకుల పిలుపు మేరకు రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా హోల్సేల్, రిటైల్ మందుల దుకాణాలను వర్తకులు మూసివేశారు. అయితే ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ దుకాణాలు, బ్రాండెడ్ దుకాణాలు మాత్రం తెరిచి ఉంచారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో చెన్నైకి చెందిన అభిలాష్ గిరిప్రసాద్ గాత్ర కచేరీ జరుగుతుంది. డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, కమలాకర యోగీష్ మృదంగం, లింగుంగుంటి ప్రసాద్ ఘటంతో వాద్య సహకారాన్ని అందిస్తారు.